జై శ్రీరామ్ భగవద్ బంధువులారా, యావత్ భారతదేశంలో అందరికీ ఒక సందేశ్. జై శ్రీరామ్, జై హాతీరామ్, జై శివలాల్. మన భారతదేశంలో సెప్టెంబర్లో వినాయక చవితి ఉంది. 2 నెలల ముందే ఒక మెసేజ్ పెడుతున్నా. అందరూ ఈ నేను చెప్పే మాటకి మీరు ఆలోచన చేయాలి, అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటి నుంచే వినాయకులకి తయారు చేస్తుర్రు. అంత పెద్దగా తయారు చేయకపోయినా కొంచెం చిన్నగా తయారు చేసి ఏం ఇబ్బంది లేకుండా తయారు చేసుకోవాలి. ఇంకోటి, అంత పెద్ద ఎందుకు తయారు చేయొద్దు అంటున్నా అంటే, చాలా పెద్దగా ఉంటాయి. వాటికి విగ్రహానికి పూల దండలు కానీ ఏదైనా అలంకారం చేయాలంటే ఆ దేవుళ్ళ మీద పాదాల మీద, ఈ పాదం ఉంటుంది కదా దేవుంది, పాదం మీద ఇట్లా చేతులు ఉంటుంది, చేతుల మీద కాలు పెట్టి మీద ఎక్కుతుర్రు. దేవుళ్ళ మీదనే ఎక్కి అది ఏదో సెట్ చేస్తుర్రు. లేకపోతే మీద వైర్లు లాంటిది, తాడు లాంటిది ఏదైనా ఉంటే వాటికి మీది లేపుతుర్రు. అంటే దేవుని మీదనే కాలు పెట్టే అంత పెద్దోళ్ళం అయినా మనం కాలే కదా. అందుకే నేను చాలాసారి చూసిన అట్లా, అందుకే చాలా బాధ అనిపిస్తుంది చూసినప్పుడు. కానీ మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరికి మీరు అంత పెద్దగా వినాయకుని చేయకపోయినా చిన్నగా చేసుకోండి. ఇంకోటి, మన రైతుల దగ్గర పసుపు పండించుమని చెప్పండి. పసుపుతోని వినాయకుని తయారు చేయండి, చాలా బాగుంటుంది. లేకపోతే మట్టితోటి, కెమికల్ తక్కువ వాడండి. ఇంకోటి ఏంటంటే, అది ఏదేదో బొమ్మల కాపీ చేసి దేవుళ్ళకు తయారు చేస్తుర్రు. అంటే ఏదో ఫైర్ మ్యాన్ లాగా, లేకపోతే ఇంకోటి టెడీబేర్ లాగా, ఇంకోటి హీరో లాగా. అరే హీరోనే, దేవుడు దేవుడే. దేవునికి ఎప్పుడు చిన్న చూపు కానీ చిన్న వీటితోని కొల్చరాదు. దేవుడు మనకు పంచభూతాలతోని సృష్టించిన దేవుడు మనకు. ఆ దేవునికి దేవునిలాగానే తయారు చేసి, దేవునికి దేవునిలాగానే పూజలు చేసి గంగాజలం చేయాలి. అందుకే ఇంకోటి, వినాయక చవితి వచ్చేసింది. 9 రోజులు 11 రోజులే కూర్చోబెట్టుకోవాలి. ఎక్కువ కూర్చోబెట్టుకోవద్దు, పాపం తగులుతుంది. మీకు తెలుసో తెలియదో. ఇంకోటి ఏంటంటే, డీజే మాకు దొరకలే, సౌండ్ బాక్స్ మాకు దొరకలే అని చెప్పి 15 రోజు 20 రోజు 12 రోజులు అట్లా కూర్చోబెట్టరాదు. ఇది ధర్మం కాదు, అధర్మం. మన హిందూ ధర్మంలో వినాయకుడికి కూర్చోబెట్టుకునేది 9 రోజులు 11 రోజులు. ఈ రెండే చేయాలి. నిష్ఠ నియమాలతో పొద్దుగాల సాయంత్రం పూజలు చేసి గంగాజలం చేయాలి. జై శ్రీరామ్, జై హనుమాన్.